తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీర్తిశేషులు ఈ పార్టీని స్థాపించినటువంటి ఒక మహనీయుడు. అందుకని ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉన్న ప్రజానీకం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రతా పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా మొదటి నిర్ణయంగానే ఈ సామాజిక భద్రతా పెన్షన్ల గురించి అందరూ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. జూన్ 1వ తారీఖు వరకు మేము అధికారంలోకి రాబోయే ముందు వరకు ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కేవలం 1976 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైతే పెన్షన్లను పెంచుతామని అది కూడా మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. పొద్దున 6 గంటలకు మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. 2:15 నిమిషాలు 2:30 నిమిషాల మధ్యలోనే 70% పెన్షన్లను పంపిణీ చేశారు అధికారులు. 3,13,000 పెన్షన్లని ఉంటే మన జిల్లాలో 2,17,000 పెన్షన్లని ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి 96,000 పెన్షన్లను కూడా ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ఒక క్రమ పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, 1.5-2 మాసాల క్రితం ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అధికారుల చేత కాకుండా అప్పటి వరకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా పంపిణీ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నాడున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విధమైన పంపిణీ మంచిది కాదు అని చెప్తే దానికి తెలుగుదేశం పార్టీ మీద బాధపడ్డారు, మమ్మల్ని ఆడిపోసుకున్నారు. మేమేదో పెన్షన్లను ఆపేస్తున్నాం, పెన్షన్లను ఇవ్వనీయకుండా చేస్తున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు. ఇవాళ మేము ప్రభుత్వ అధికారుల చేతనే ఈ 1-2 రోజుల్లో 100% పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా. ఏ వ్యవస్థ అయితే గతంలో ఆ వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే నిలిచిపోద్దని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి.
పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తుంది. ఒక్కొక్క అధికారి 50 పెన్షన్లని వాళ్ళు తీసుకొని 50 పెన్షన్లను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఒక దగ్గర చేర్చడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేసి నిందించారో ఇవాళ ఏం సమాధానం చెప్తారు మీరు నన్ను అడుగుతున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా చూస్తాం. ఈ 2 కళ్ళు కూడా సరైన విధానంలో ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది.